ఆన్లైన్ బెట్టింగ్ మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్లో పెద్ద ఎత్తున నష్టపోయిన ఉదయ్ కిరణ్ ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ బెట్టింగ్లో ఉదయ్ కిరణ్ 10 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఉదయ్ కిరణ్కి అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా ఆయన పేరు ఉదయ్ కిరణ్. మేము కుందుర్తి గ్రామంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం 2-3 సంవత్సరాల క్రితం నరసరావుపేటకు వచ్చాము. ఇంతకుముందు కార్లు తిప్పుకునేవాళ్ళం. మేము అందులో లాస్ అయి ఉన్నాము. అందుకని చెప్పి కూరగాయల షాప్ పెట్టుకున్నాము. కూరగాయల షాప్ పెట్టుకున్న తర్వాత అందులో కూడా లాస్ అయ్యి అప్పులు పాలయ్యి మనస్తాపంతో ఉరి వేసుకున్నాడు. బెట్టింగ్ల అలవాట్లు మా ఆయనకు అసలు లేవు. ఎప్పుడు కూడా అసలు ఆలోచన కూడా లేదు. కేవలం కార్లు అమ్మడం, కొనడం ఇలాంటివి చేసేటప్పుడు అప్పులు పాలవ్వడం